ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ అంటే ఏమన్నాడు? ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఒనిరస్ రూల్స్ అన్నాడు. ఒనిరస్ అంటే డిఫికల్ట్ రూల్స్ అని. సో, డిఫికల్ట్ ది ఫస్ట్ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఒనిరస్. ఒనిరస్ అంటే డిఫికల్ట్ అని. తర్వాత సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అయితే పౌర సమాజ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఎన్‌జీఓస్ వాటిని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటామన్నమాట. డిజాస్టర్ రిలీఫ్ అనమాట. అసిస్టెన్స్ ప్రొవైడ్ ఆఫ్టర్ ద డిజాస్టర్. ఏదైతే డిజాస్టర్ వచ్చిన తర్వాత మనం అసిస్టెన్స్ అనమాట. మనం సహాయం చేయటం అనమాట. కొన్ని కొన్ని విపత్తులు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్‌క్వేక్స్ రావటం గానీ, లేకపోతే భారీ వర్షాలు పడి పంట నాశనం అవ్వటం గానీ, ఇటువంటి వాటిని డిజాస్టర్స్ అంటారనమాట. అటువంటి డిజాస్టర్స్ వచ్చేటప్పుడు రిలీఫ్ ఇవ్వటం అనమాట. సహాయం చేయటం వాటిని డిజాస్టర్ రిలీఫ్ అని చెప్తాం. తర్వాత సివిల్ ఆహ్, లిబర్టీస్ అన్నాడు. పౌర స్వేచ్ఛలు అంట. పౌర స్వేచ్ఛ సివిల్ లిబర్టీస్ అంటే సివిల్ యొక్క పౌర స్వేచ్ఛలనమాట. సివిల్ అంటే పౌరులు. లిబర్టీస్ అంటే ఫ్రీ అనమాట. స్వేచ్ఛ అని. పౌరుల యొక్క స్వేచ్ఛలని సివిల్ లిబర్టీస్ అని పిలుస్తాం అనమాట. స్ట్రింజెంట్ అంటే వెరీ స్ట్రిక్ట్ అని. కన్‌ఫైన్ అంటే లిమిట్ లేదా రిస్ట్రిక్ట్ అని. స్పెసిఫైడ్ అంటే క్లియర్‌లీ స్టేటెడ్. క్లియర్‌లీ స్టేటెడ్. కన్‌ఫైన్ మీకు తెలిసిందే. లిమిటు, రిస్ట్రిక్ట్ లేకపోతే కర్బ్ అన్నా కూడా కంట్రోలు, రిస్ట్రిక్షన్స్. కన్‌ఫైన్ అన్నా కూడా లిమిట్స్, రిస్ట్రిక్షన్స్ అని. స్పెసిఫైడ్ అంటే క్లియర్‌లీ స్టేటెడ్. అంటే క్లియర్‌గా చెప్పినటువంటి అన్న మీనింగ్‌లో వస్తదనమాట. క్లియర్‌లీ స్టేటెడ్ అంటే. ఇట్స్ క్లియర్‌లీ స్టేటెడ్ అని స్పెసిఫైడ్ అంటాం అనమాట. అంటే స్పెసిఫిక్‌గా చెప్పాము. అంటే క్లియర్‌గా చెప్పామనే విధానంలో వస్తది. డిస్క్లోజ్ అంటే రివీల్ ది ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌గా ఆహ్, ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం. బ్యారెడ్ అంటే ప్రొహిబిటెడ్, నాట్ నిషేధించబడినటువంటి మీనింగ్‌లో వస్తదనమాట. బ్యాడ్ అంటే ప్రోహిబిటెడ్ లేకపోతే నాట్ అలౌడ్ నిషేధించబడినదాన్ని బ్యాడ్ అంటాం. పొలిటికల్ కంటెంట్ రాజకీయం యొక్క అంశాలు. పెనాల్టీస్ అంటే పనిష్మెంట్స్. కాంప్లయన్సెస్ అంటే ఫాలోయింగ్ ద రూల్స్‌ని పాటించని కాంప్లయన్సెస్ అంటాం అనమాట. తర్వాత కాంప్లయన్స్ అంటారంటే క్రైమ్ చేయటం లేకపోతే రూల్స్‌ని పాటించకపోవడం దాన్ని కాంప్లయన్స్ అని పిలుస్తాం. ట్రాన్స్‌పరెన్సీ అంటే ఓపెన్‌లీ, హానెస్టీ‌గా చేయడం. ఈవెన్ హెడ్‌నెస్ అన్నమాట. ఈక్వల్‌గా చేయటం. ఏదైనా ఫెయిర్‌గా చేయటం, ఏదైనా ఇంపార్షియల్‌గా చేయడాన్ని హ్యాండెడ్‌నెస్ అంటాం అన్నమాట. సో, ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క వర్డ్ కూడా నేను చెప్తాను చూడండి. ఒనిరస్ అంటే డిఫికల్టీస్ అని. డిఫికల్ట్ కఠినమైనటువంటి ఒనిరస్. ఒనిరస్ అంటే డిఫికల్ట్ అన్నమాట. భార్యమైన సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటాం. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఆహ్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అని. తర్వాతొచ్చేసరికి డిజాస్టర్ రిలీఫ్ అన్నమాట. డిజాస్టర్‌కొచ్చినప్పుడు విపత్తొచ్చినప్పుడు చేసేటువంటి సహాయం అని. స్ట్రింజెంట్ అంటే వెరీ స్ట్రిక్ట్. కన్‌ఫైన్ అంటే తెలిసిందే. కన్‌ఫైన్ అంటే లిమిట్, రిస్ట్రిక్షన్స్, కన్‌ఫైన్. కన్‌ఫైన్ ఒకటుంటది. కర్బ్ ఒకటుంటది. కర్బ్. ఓకే. తర్వాత స్పెసిఫైడ్ అంటే స్పెసిఫిక్ గైడెన్స్ చేసినటువంటి క్లియర్‌లీ స్టేటెడ్ అని స్పెసిఫిక్‌గా అని. డిస్క్లోజ్ అండ్ రివీల్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌లీ. బ్యారెడ్. బ్యారెడ్ అంటే ప్రొహిబిటెడ్, నాట్ అలౌడ్ నిషేధించబడినటువంటి మీనింగ్ వస్తదనమాట. పెనాల్టీస్ అంటే పనిష్మెంట్స్. తర్వాతొచ్చేసరికి కాంప్లయన్సెస్ అంటే ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. నిబంధనలు పాటించడాన్ని కాంప్లయన్సెస్ అంటాం. కాంప్లయన్స్ అంటే రూల్స్‌ని పాటించడం అన్నమాట. కాంప్లయన్స్ అంటాం. కాంప్లయన్స్. కాంప్లయన్స్ మీన్స్ అసోసియేషన్ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటోడు లేకపోతే రూల్స్ పాటించకపోయిన వాడిని కాంప్లయన్స్ అని పిలుస్తాం. పేపర్ వర్క్ తెలిసిందే కాంప్లయన్స్. తర్వాత ట్రాన్స్‌పరెన్సీ అంటే
ట్రాన్స్‌పరెన్సీ అంటే హానెస్ట్‌లీ అని. ఓపెన్‌గా, హానెస్ట్‌గా అని. తర్వాత ఈవెన్ హ్యాండెడ్‌నెస్ అనమాట. ఈవెన్ హ్యాండెడ్‌నెస్ అంటే ఈక్వల్‌గా చేయటం అనమాట. దేన్ని చేసినా ఇంపార్షియల్‌గా కాకుండా తర్వాత డిజానెస్ట్‌గా కాకుండా ఈక్వల్‌గా చేయటం. దేన్ని చేసినా కూడా. ఏది పంచినా కూడా ఈక్వల్‌గా పంచడం. ఆ విధంగా. ఒనిరస్, ఒనిరస్ అంటే డిఫికల్ట్ అని. ఒక్కటి రాస్తున్నాను చూడు మీనింగు. ఒనిరస్ అంటే డిఫికల్ట్. నాన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే నాన్ గవర్నమెంటల్ ఎన్‌జీఓస్ అంటాం. డిజాస్టర్ రిలీఫ్ అనమాట. విపత్తులకి ఇచ్చేటువంటి సహాయం అనమాట. విపత్తుల సహాయం. తర్వాతొచ్చేసరికి కన్‌ఫైన్. కన్‌ఫైన్ అంటే రెసిస్ట్ లేదా స్టాప్ ఆ రంగొస్తదనమాట. కర్బ్ కర్బ్ అంటే కంట్రోల్. బేరెడ్ అంటే బేర్ చేశాను, నిషేధం చేశాను. కర్బ్ అంటే కంట్రోలు లేదా రిస్ట్రిక్షన్స్. కన్‌ఫైన్ అంటే లిమిట్. లిమిట్ అనే మీనింగ్ వస్తదనమాట. బేర్డ్ అంటే నిషేధించబడిన, నిషేధించ కాంప్లియన్సెస్ అన్నాడు. అంటే కాంప్లియన్సెస్ అంటే ఫాలోయింగ్ ద రూల్స్. అకాంప్లియన్స్ అన్నాడు. అంటే నాట్ ఫాలోయింగ్ ది రూల్స్ అనమాట. అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అన్నట్టు మీనింగ్ వస్తదనమాట. నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. లేదా ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అనమాట. ట్రాన్స్‌పరెన్సీ అంటే హానెస్ట్‌లీ, ఓపెన్‌లీ. ఏది చేసినా ట్రాన్స్‌పరెంట్‌గా చేయండి. అంటే ఏది చేసినా ఓపెన్‌గా చేయండి, హానెస్ట్‌గా చేయండి అని. ఈ ఈవెన్ హ్యాండెడ్‌నెస్ అంటే ఈక్వల్‌గా చేయటం అన్నమాట. ఈక్వల్లీ అని. లేపోతే ఇంపార్షియాలిటీ అని. ఇంపార్షియాలిటీ. సో, దాన్ని ఈవెన్ హ్యాండెడ్‌నెస్ అంటామన్నమాట. తర్వాత స్టిఫిల్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. స్టిఫిల్ అంటే సప్రెస్, ప్రివెంట్ గ్రోత్ ఆర్ యాక్టివిటీ అని. రివోక్డ్ అంటే అఫీషియల్లీ క్యాన్సెల్డ్, రద్దు చేయబడినటువంటి అఫీషియల్ క్యాన్సెల్డ్. ఒపాక్ అంటే అన్‌క్లియర్. బ్యారియర్స్ అంటే ఆబ్స్టికల్స్, అడ్డంకుల్ని బ్యారియర్స్ అంటాం. ఆబ్స్టికల్స్ అని పిలుస్తాం. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే డిస్కరేజింగ్ ద పీపుల్స్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్ డ్యూ టు ఫియర్. భయంతో హక్కుల వినియోగించకుండా చేసే ప్రభావం. అప్‌హెల్డ్ అంటే సపోర్ట్ అన్నమాట. ఇన్వొకేషన్. ఇన్వొకేషన్ మీన్స్ యూజ్ ఆర్ రిఫరెన్స్ ఆఫ్ లా ఆర్ ద ప్రిన్సిపల్. ఆధారం చేసుకోవడం అన్నమాట. ఫస్ట్ వన్ చెప్తాను చూడండి. స్టిఫుల్ అంటే సప్రెస్ చేసేయడం, ప్రివెంట్ చేసేయడం, గ్రోత్ యాక్టివిటీని సప్రెస్ చేయడం, అణిచివేతనం అంటారు చూసావా? దాన్ని స్టిఫుల్ అంటాం. సప్రెస్ చేయడం అన్నమాట. రిస్ట్రిక్ట్ చేయటం, స్టాప్ చేయటం. స్టిఫుల్ కూడా ఇంకో వర్డ్ ఉంది. స్టిఫిల్ లేదా స్టేల్డ్ ఇవన్నీ కూడా సప్రెస్, ప్రివెంట్, స్టాప్ అని మీనింగ్ వస్తది. రివోక్డ్ అంటే క్యాన్సెల్డ్. ఒపాక్ అంటే అన్‌క్లియర్ అని. టేకింగ్ ఎ ట్రాన్స్‌పరెన్సీ. ల్యాకింగ్ ఆఫ్ ట్రాన్స్‌పరెన్సీ అస్పష్టమైన అంటే స్పష్టం లేకుండా అటువంటిదాన్ని ఒపాక్యూ అంటాం. బేరియర్స్ అంటే అడ్డంకులు, ఆబ్స్టికల్స్ అని. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఆహ్, డిస్కరేజింగ్ ద పీపుల్స్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్ డ్యూ టు ఫియర్ అనమాట. పీపుల్ డిస్కరేజ్ చేయడం అంట. దేని నుంచి? ఎక్సర్సైజింగ్ దేర్ రైట్. వ అంటే వాళ్ళని భయపెట్టడం అన్నమాట. వాళ్ళ యొక్క ఏదైతే హక్కులైతే ఉంటాయో వాళ్ళు వినియోగించకుండా వాళ్ళని భయపెట్టడం అన్నమాట. దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటాం అన్నమాట. తర్వాత అప్‌హెల్డ్ అంటే సపోర్ట్ అన్నమాట. కన్ఫర్మ్ వాల్యూడ్ బై కోర్ట్, సమర్థించడం, సపోర్ట్. ఇన్వొకేషన్ అంటే యూజ్ ఆఫ్ రిఫరెన్సెస్ ఆఫ్ లా, ఆధారం చేసుకోవటం. దీన్ని దీన్ని ఆధారంగా తీసుకోవటం, దీన్ని ఆధారంగా చేసుకోవడం దాన్ని ఇన్వొకేషన్ అంటామనమాట. తర్వాత సామర్థ్యం అంటే ఇండిపెండెన్స్ సుప్రీం అథారిటీ ఆఫ్ ది నేషన్ అన్నమాట. అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ది నేషన్ అని సావర్జనిటీ. రీడ్ డౌన్ అన్నమాట ఇంటరప్ట్ ఆఫ్ లా నారోలీ టు లిమిట్ ఇట్స్ ఎఫెక్ట్.
తర్వాత అడ్వొకేసీ అంటే పబ్లిక్ సపోర్ట్ ఫర్ కాజ్ అన్నమాట. మద్దతు ప్రచారాన్ని అడ్వొకేసీ అంటాం. తర్వాత డిస్‌క్వాలిఫికేషన్ అనర్హత. గవర్నమెంట్ అపాయింటెడ్ అసెట్స్ అంటే ఆస్తులు. సరెండర్ అయిపోవడం. తర్వాత థ్రాట్లింగ్ అన్నాడు. థ్రాట్లింగ్ అంటే సివియర్‌లీ రెస్ట్రిక్టెడ్ తీవ్రంగా అణిచివేయటం అన్నమాట. థ్రాట్లింగ్ బాగా అణిచివేయటం, సప్రెస్ చేయటం, స్టిఫుల్ చేయటం. థ్రోట్లింగ్ అంటాం అన్నమాట. థ్రోట్లింగ్. ప్యునిటివ్ అంటే ఇంటెండెడ్ టు పనిష్ అన్నమాట. ఇంటెన్షన్‌తో పనిష్ చేయడం అన్నమాట. శిక్షించడం అన్నమాట ప్యునిటివ్. అంటే నా ఇంటెన్షన్‌తో వాడిని శిక్షించడం మాట. నా ఇష్టం వరకు వాడిని శిక్షించడం ప్యూనిటివ్ అంటాం అన్నమాట. ఒక్కొక్కటి రాస్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ స్టిఫుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టిఫుల్? స్టిఫుల్ అంటే సప్రెస్ చేయటం, అణిచివేయటం, రెస్ట్రిక్ట్ ద గ్రోత్. తర్వాత కొన్ని వర్డ్స్ ఉంటాయి. రివోక్డ్ అంటే క్యాన్సెల్డ్. తర్వాత ప్రొవోక్డ్ అంటాడు. ప్రొవోక్డ్ అంటే యాంగర్. తర్వాత ఇన్వోక్డ్. తర్వాతొచ్చేసరికి ఎవోక్డ్. ఇన్వోక్డ్ అంటే కాల్డ్ అపాన్ పిలవటం అన్నమాట. ఎవోక్డ్ అంటే రీకాల్ చేసుకోవటం, మెమరీ రీకాల్ చేయడం అని ఎవోక్డ్ అంటాం అన్నమాట. తర్వాత ఒపాక్యూ. ఒపాక్యూ అన్న ఏమైనా సిమిలర్ వర్డ్స్ కొన్ని కొన్ని సిమిలర్స్ నేను చెప్తాను చూడండి. ఒపాక్యూ అన్న, వ్యాగ్ అన్న, అన్‌క్లియర్ అని మీనింగ్‌లో వస్తదన్నమాట. అప్‌హెల్డ్ అంటాడు. అప్‌హెల్డ్ అంటే సపోర్ట్. అప్‌ఫోల్డ్ అంటాడు. అప్‌ఫోల్డ్ అంటే డెవలపింగ్, గ్రోయింగ్, ఎవాల్వింగ్ అనే మీనింగ్ వస్తది. డెవలపింగ్ అన్నమాట అప్‌ఫోల్డ్ అంటే. తర్వాతొచ్చేసరికి ఇన్వొకేషన్. ఇన్వొకేషన్ అంటే ఆధారం చేసుకోవటం అన్నమాట. యూజ్ ఆఫ్ ది రిఫరెన్స్ ఆఫ్ ది లా అన్నమాట. ఆధారం చేసుకోవటం. అడ్వొకేసీ. అడ్వొకేసీ అంటే సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ ఇవ్వటం. సో, థ్రాటింగ్ అన్నమాట. థ్రాటిలింగ్. థ్రాటిలింగ్. థ్రాటిలింగ్ అంటే తీవ్రంగా అణిచివేయటం. ప్యూనిటివ్ అంటే ఇంటెండెడ్ టు పనిష్ అన్నమాట. సివియర్‌గా రిస్ట్రిక్ట్ చేయడాన్ని థ్రాట్లింగ్ అంటే ప్యూనిటివ్ అంటే ఇంటెండెడ్ మన ఇంటెన్షన్‌తో పనిష్ చేయడం అనే మీనింగ్‌లో వస్తదన్నమాట. ఫస్ట్ వన్ స్టిఫిల్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టిఫిల్? స్టిఫిల్ అంటే సప్రెస్ చేయడం అన్నమాట. సప్రెస్ లేదా రెస్ట్రిక్ట్ ద గ్రోత్. రివోక్డ్ అంటే క్యాన్సెల్డ్. ప్రొవోక్డ్ అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ యాంగర్ అన్నమాట. ఎక్స్‌ట్రీమ్ లెవెల్ యాంగర్. ఇన్వోక్డ్, ఎవోక్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వోక్డ్ అండ్ ఎవోక్డ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎవోక్డ్ అంటే రీకాల్ చేసుకోవటం. రీకాల్ లేదా మెమోరీ. ఇన్వోక్డ్ అంటే కాల్డ్ అపాన్ అఫీషియల్‌గా పిలవడం అన్నమాట. మోడీ ఇన్వోక్డ్ అమిత్ షా అంటే అఫీషియల్‌గా పిలిచారని. కాల్డ్ అపాన్. ఒపాక్యూ అంటే అన్‌క్లియర్ అని. అస్పష్టమైన అనే మీనింగ్‌లో వస్తది. వాగ్యూ అన్న కూడా ఒపాక్యూ అన్న సేమే అన్‌క్లియరే. అప్‌హెల్డ్. అప్‌హెల్డ్ అంటే సపోర్ట్. అప్‌ఫోల్డ్ అంటే డెవలపింగ్ లేదా ఎవాల్వింగ్. ఇన్వొకేషన్ అంటే ఆధారం చేసుకోవటం. ఆధారం
చేసుకోవటం. అడ్వొకేసీ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వొకేసీ? అడ్వొకేసీ మీన్స్ సపోర్ట్. థ్రోట్లింగ్ అంటే సీరియస్‌లీ సప్రెసింగ్ అని. అణిచివేయటం. సీరియస్‌లీ తీవ్రంగా అణిచివేయుట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యూనిటివ్? ప్యూనిటివ్ అంటే ఇంటెన్ ఇంటెండెడ్ టు పనిష్ అన్నమాట. ఇంటెండెడ్ టు పనిష్. ఇంటెన్షన్‌తో పనిష్ చేయడాన్ని ఇంటెండెడ్ టు పనిష్ అంటాం అన్నమాట. దాన్ని ప్యూనిటివ్ అని పిలుస్తాం. ఇంపార్టెంట్ ఎడిటోరియల్ పేజెస్ తెలిసిందే ఇవన్నీ కూడా చిల్లింగ్ ఎఫెక్ట్. ఫస్ట్ వన్ చూడండి. స్టిఫిల్ ద ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఫ్రేజెస్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎడిటోరియల్ ఫ్రేజెస్ నేను ఇంకొకటి చెప్తాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టిఫిల్ ద వర్క్ అన్నమాట. అంటే ఎవరైతే ఎన్‌జీఓస్ ఎవరైతే ఉన్నారో వారు కార్యకలాపాలు చేసుకోకుండా అణిచివేయడం అన్నమాట. స్వచ్ఛంద సంస్థ పనితీరుని అణిచివేయడం. రైట్. సో, చిల్లింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఏదైతే వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే యూజ్ చేసుకోవటం ఎవరైతే పర్సన్స్ అయితే ఉంటారో, వాళ్ళ హక్కులు యూజ్ చేసుకోకుండా శిక్ష భయంతో చట్టబద్ధమైన కార్యకలాపాలను కూడా చేయకుండా ఉండే పరిస్థితి అన్నమాట. అంటే చిల్లింగ్ ఎఫెక్ట్ ఇవ్వటం. వాళ్ళకి ఈ సిట్యుయేషన్ వేర్ ద పీపుల్స్ అవాయిడ్ ద లాఫుల్ యాక్టివిటీస్ బికాస్ దే ఆర్ ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. వాళ్ళు పనిష్మెంట్ వస్తదని వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా, కేస్ వేయకుండా ఉంటారు చూసావా? దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఒపాక్యూ గ్రౌండ్స్ అన్నమాట. అంటే అన్‌క్లియర్ గ్రౌండ్స్. రీజన్ స్పష్టత లేని కారణాలు. తర్వాత పొలిటికల్ కంటెంట్. రాజకీయపరమైనటువంటి అంశాలు అని. రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పొలిటికల్ కంటెంట్ అంటాం. ఒనిరస్ అన్నమాట. ఒనిరస్ రూల్స్ అన్నాడు. ఒనిరస్ మీన్స్ డిఫికల్ట్ రూల్స్. ఒనిరస్ డిఫికల్ట్. ఫస్ట్ వన్. అయితే సబ్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ద న్యూలీ అమెండెడ్ ఎఫ్‌సిఆర్‌ఏ రూల్స్ పాయింట్ టు రినౌడ్ ద అటెంప్ట్ టు స్టిఫిల్ ద ఎన్‌జీఓస్ అన్నమాట. అంటే ఏదైతే ఒక అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒక రూల్ అయితే రావడం అనేది జరిగింది. ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే ఎఫ్‌సిఆర్‌ఏ ఒక రూల్ అనేది వచ్చిందనమాట. అదేంటి అంటే అదేం చెప్తుందంటే పాయింట్ రినోవ్డ్ ద అటెంప్ట్ టు స్టిఫిల్ ద ఎన్‌జీఓస్ అనమాట. అదేం చెప్తుందంటే కొత్త ఒక మళ్ళీ చేంజ్ చేస్తూ అటెంప్ట్ టు ఏదైతే ఎన్‌జీఓస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అణిచివేయాలి. దాని యొక్క గ్రోత్‌ని అణిచివేయాలి అనేటువంటి ఒక ఎఫ్‌సిఆర్‌ఏ రూల్ అనేది వచ్చిందంట. సో, ఎందుకలా వచ్చింది? ఏంటి జరిగిందనేది ఆర్టికల్‌లోకి వెళ్దాం. ఆథర్ ఏం మెన్షన్ చెప్తున్నాడంటే The civil society organizations play important role in areas such as health and education, disaster relief, and civil liberties and the right and stepping in the way the state falls short అనమాట. ఏదైతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఎందులో ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటే అవి హెల్త్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్‌లో కూడా, డిజాస్టర్ రిలీఫ్‌లో కూడా, అదేవిధంగా సివిల్ పౌర హక్కులో ఇంప్లిమెంటేషన్‌లో కూడా వాళ్ళు యూజ్ చేసుకునే విధానంలో కూడా, అదేవిధంగా రైట్స్ అండ్ స్టెప్పింగ్ ఇన్ ద వే ద స్టేట్ ఫాల్ షార్ట్ అనమాట. ఏదైతే స్టేట్ అనేది ప్రభుత్వం అనేది షార్ట్‌గా ఒక కొంతకాలం టెంపరరీగా పడిపోతుందో, ఆ టైంలో ఎన్‌జీఓస్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తదంట. హెల్త్‌లో, ఎడ్యుకేషన్‌లో, డిజాస్టర్ రిలీఫ్‌లో అండ్ సివిల్ లిబర్టీస్‌లో అండ్ వాటి యొక్క రైట్‌ని యూజ్ చేసుకునేటువంటి పద్ధతుల్లో. అయినప్పటికీ ద ఇండియన్ స్టేట్ ట్రీటెడ్ యాస్ ఎన్‌జీఓస్ యాస్ విత్ సస్పిషన్ అనమాట.
ఏదైతే బట్ అయినప్పటికీ ఇండియన్ స్టేట్స్ ఏదైతే ఇండియన్ ప్రభుత్వం ఏదో ఉందో అది ఎలా ట్రీట్ చేస్తుందంటే ఎన్‌జీఓస్ విత్ సస్పిషన్స్ అన్నమాట. ఏదో పెద్ద ఇదిలాగా అదేదో దోచేస్తుందన్నటువంటి విధానంతో ఆహ్, ఇండియా అనేది ట్రీట్ చేస్తుందన్నమాట ఇండియన్ ప్రభుత్వం అనేది. యూజింగ్ ద యాక్ట్ ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఎఫ్ఆర్‌సిఏ 2020 ఇంపోజ్ ద ఇంపోజ్ అండ్ ఫోర్స్ ద స్ట్రింజెంట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఏదైతే అయినప్పటికీ యూజింగ్ ద ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2010లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఫోర్స్ చేస్తుందనమాట. రిస్ట్రిక్షన్స్ ఆన్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌జీఓస్ ఏదైతే ఫంక్షన్ చేస్తున్నాయో హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, డిజాస్టర్ రిలీఫ్ మీద ఫంక్షన్ చేస్తున్నాయో దాన్ని ఆపటానికి రిస్ట్రిక్ట్ చేయడానికి వాళ్ళకి ఫంక్షన్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చి ఎఫ్‌సిఆర్‌ఏ అనమాట. అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ ఒక యాక్ట్‌ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనుల్ని, ఫంక్షన్స్‌ని ఆపుతుందనమాట. రిస్ట్రిక్ట్ చేస్తుందనమాట. స్టాప్ చేస్తుందనమాట. అయితే ఎర్లీ దిస్ వీక్ ముందుగా ఈ వీక్‌లో ఎఫ్‌సిఆర్ అమెండ్మెంట్ రూల్స్ 2026 వాస్ నోటిఫైడ్ అనమాట. అయితే ఈ వీక్‌గా చూసుకుంటే ఎఫ్‌సిఆర్ అమెండ్మెంట్ రూల్ అనేది 2027 అయితే ఏదైతే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటర్ యాక్ట్ ఏదైతే ఉందో 2010లో తీసుకురావడం జరిగిందో, అది ఈ 2026లో నోటిఫై చేయడం అనేది జరిగిందనమాట. పర్టిక్యులర్‌గా అది ఎంత సప్రెస్ చేస్తుంది వాళ్ళకి ఫంక్షన్స్ అని పర్ఫెక్ట్ నోటీస్ అని చేయగలిగారంట. విచ్ ఆర్ రిక్వైర్డ్ ద ఎన్‌జీఓస్ రిజిస్టర్డ్ అండర్ ద ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎన్‌జీఓని మనం క్రియేట్ చేసినా, ఏ ఎన్‌జీఓ వ్యవస్థను స్థాపించినా కూడా అదొక రిజిస్ట్రేషన్ ద్వారా జరుగుతది. ఆ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సింది దేని కింద చేస్తారు? ఎఫ్‌సిఆర్ మీద ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద చేస్తారనమాట. అయితే టు రెస్ట్రిక్ట్ ద వర్క్ టు యాక్టివిటీస్ స్పెసిఫైడ్ ఫర్ దేర్ కేటగిరీస్ అనమాట. అయితే ఇవి ఏం చేస్తుందంటే చేయడం వల్ల టు రెస్ట్రిక్ట్ దేర్ యాక్టివిటీ టు స్పెసిఫైడ్ ఫర్ దే కొన్ని యొక్క స్పెసిఫిక్ యాక్టివిటీస్‌కి ఆ యొక్క ఏదైతే రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే ఉందో అది సప్రెస్ చేస్తుంది. స్టాప్ చేస్తుంది. ఏది ఎన్‌జీఓస్ యొక్క ఫంక్షన్స్‌ని. అదే విధంగా 2 స్టేట్స్‌కి అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ నేమ్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్స్ అన్నమాట. ఏవైతే రిజిస్ట్రేషన్స్ నేమ్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో పర్టిక్యులర్ అవన్నిటిలో కూడా అందులో ఉన్నటువంటి ఎన్‌జీఓస్‌ని రిస్ట్రిక్ట్ చేస్తుందని చెప్తుందన్నమాట. అయితే దే మస్ట్ ఆల్సో డిస్క్లోజ్ ద సోషల్ మీడియా హ్యాండిల్డ్ అన్నమాట. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆహ్, ప ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్‌గా రివీల్ చేయాలి. అండ్ సోషల్ మీడియా గుండా. అదే మరి వెబ్‌సైట్ గుండా, పబ్లికేషన్స్ గుండా అండ్ బ్యార్డ్ ఫ్రమ్ ది క్యారియింగ్ పొలిటికల్ కంటెంట్ గుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్స్ బయటికి తెలపాలి అని చెప్తున్నారనమాట. అయితే న్యూ రూల్స్ ఇంపోజ్ ద స్ట్రింజెంట్ ఆహ్, పెనాల్టీస్ ఫర్ యూజింగ్ ద ఫండ్స్ ఫర్ అన్‌అప్రూవ్డ్ పర్పస్ అండ్ అయితే న్యూ రూల్స్ ఏదో కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందో 2026లో ఈ రూల్స్ ఏం చెప్తారంటే స్ట్రాంగ్ పెనాల్టీస్, పనిష్మెంట్స్ వేయడం జరుగుతుందనమాట. ఏదైతే అన్ని అప్రూవ్ అవ్వనటువంటి ఏదైతే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ విధంగా అప్రూవ్ అవ్వని ఫండ్స్ ఏదో వాళ్ళకు రిక్వైర్ ఎన్‌జీఓ పే ద సెపరేట్ ఫీజ్ ఫర్ ఈచ్ కేటగరీ ఆఫ్ ది వర్క్ అనమాట. సో, చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుందనమాట. ఆ రూల్స్ మీద రిస్ట్రిక్షన్ పెడుతుంది. వాళ్ళు సెపరేట్‌గా ఒక్కొక్క వర్క్‌కి ఒక్కొక్క అమౌంట్‌లో తీసుకుంటున్నారు ఎన్‌జీఓస్. అదేవిధంగా అన్‌అప్రూవ్డ్ పర్పస్ అయిన ఫండ్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా రెస్ట్రిక్షన్ పెడుతుంది. ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ యూజ్ దేర్ ఆపరేట్ అనమాట. సో, అది ప్రతి స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్‌లో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంట. అయితే రిప్లేసింగ్ ది ఎర్లియర్ సిస్టమ్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనమాట. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎన్‌జీఓస్ ఫార్మ్ చేసిన ఒకేసారి రిజిస్ట్రేషన్ ఫీజ్ పే చేస్తే చాలు. బట్ దీస్ ఇంక్రీజ్ ద కాంప్లెన్సెస్ కాస్ట్ అండ్ పేపర్ వర్క్స్ అనమాట. అయితే కాకపోతే ఏవైతే రూల్స్ ఫాలో అవ్వకుండా కాస్ట్ అండ్ పేపర్ వర్క్‌కి ఇంకెక్కువైపోతుందంట అమౌంట్ అనేది. వైల్ ద గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. అంటే సచ్ మెజర్స్ యాక్షన్స్ ఏవైతున్నాయో ప్రమోట్ ద ట్రాన్స్‌పరెన్సీ హ్యాండ్లెస్ హ్యాండ్లెస్ ద నేషనల్ సెక్యూరిటీ అనమాట. సో, ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు చేసే ప్రతి విధానం కూడా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, బయటగుండాలి అండ్ ఈక్వల్‌గా హానెస్ట్ వేలో ఉండాలి. అండ్ పర్ఫెక్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ లెవెల్‌లో ఉండాలి. రూల్స్ ఆఫ్ ది క్లియర్‌లీ మీన్ టు బి స్టిఫిల్ ద వర్కర్స్ ఆఫ్ ది సో, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి రూల్స్ పెట్టడం అనేది జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి, ఈవెన్ హ్యాండెడ్‌నెస్‌గా ఉండాలి.
చాలా సెక్యూరిటీగా ఉండాలి. బట్ ఆ రూల్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఫంక్షన్స్‌ని స్టిఫుల్ చేస్తున్నాయి. అంటే సప్రెస్ చేసేస్తున్నాయి గ్రోత్ అవ్వకుండా. సో, ద ఆపరేషన్ ఆఫ్ ది ఫారెన్ కంట్రీ బేస్డ్ రెగ్యులేటరీ యాక్ట్ రిజర్వ్ హాస్ బీన్ ఫార్ ఫ్రమ్ ద ట్రాన్స్‌పరెంట్. అయితే ఏదైతే ఫారెన్ కంట్రీ బేస్డ్ రెగ్యులేటరీ యాక్ట్ ఏదైతే ఉందో సిస్టమ్ ఏదైతే ఉందో ఇది చాలా దూరంగా ఉందంట. ట్రాన్స్‌పరెంట్ హానెస్టీ నుంచి. అయితే కాక్రోచ్ జనతా పార్టీ సారీ జనతా పార్టీ కాదు. సిపిఐ ఎంపీ జాన్ బ్రిటస్ రీసెంట్లీ కంప్లెయిన్డ్ అన్నమాట. దీని మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్‌లో. క్వెషనింగ్ దట్ ఆన్ ఎఫ్ఐఆర్‌సీ క్యాన్సలేషన్ గురించి నాన్ అదేవిధంగా నాన్ రెవెన్యూయల్స్ హాస్ బీన్ డిసల్లowed యాస్ సీక్రెట్ ఈవెన్ త్రో మోర్ దెన్ ద 20,000 రిజిస్ట్రేషన్స్ హావ్ బీన్ రిపోర్టెడ్లీ బీన్ క్యాన్సెల్ ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ ఆన్ ది ఒపాక్ గ్రౌండ్స్ అన్నమాట. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఒక పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఎవరు ఒక ఎంపీ ఫైల్ చేశారనమాట. సిపిఐ ఎంపీ మధ్యప్రదేశ్ ఒక ఎంపీ అంటే రీసెంట్‌లీ కంప్లీట్ చేశాడంట ఒక ఫైల్‌ని సబ్మిట్ చేశాడంట పార్లమెంట్‌లోకి. ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ క్యాన్సలేషన్ చేయాలి అని. అదేవిధంగా న్యూ రెన్యువల్స్ హాస్ బీన్ డిసల్లowed. ఏదైతే కొత్త రెన్యువల్స్ ఏవైతే వస్తున్నాయో, కొత్త అలవెన్సెస్ ఏవైతే వస్తున్నాయో అవిని డిసల్లోవ్ చేయాలి. అదేవిధంగా సీక్రెట్ ఈవెన్ త్రూ మోర్ 20,000 రిజిస్ట్రేషన్స్ హావ్ బీన్ రిపోర్టెడ్లీ ఏదైతే సీక్రెట్‌గా చేసినటువంటి 20,000 రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సెల్ చేయడం జరిగిందనమాట క్లియర్‌గా. పాస్ట్ డికేడ్స్‌లో. అయితే ఫార్ ఫ్రమ్ ది చాలా దూరంగా వచ్చేసి ఇంప్రూవింగ్ ద ట్రాన్స్‌పరెన్సీ అండ్ ద న్యూ రూల్స్ అండర్ ద ఎన్‌జీఓస్ విత్ ద గ్రేటర్ బేరియర్స్ అండ్ కమిట్మెంట్స్ అనమాట. సో, ఈ న్యూ రూల్స్ అవి తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్‌జీఓస్ అనేవి ఒక బ్యారియర్స్, ఒక రెస్ట్రిక్షన్స్, ఒక స్టాపేజ్ అని ఫార్మ్ అవ్వడం జరిగింది. ఎన్‌జీఓస్ వాళ్ళ కమిట్మెంట్స్ మీద, వాళ్ళ యొక్క రూల్స్ మీద. రైజింగ్ ద కన్సర్న్స్ దట్ సెంట్రల్ ఇంటెండెడ్ టు క్రియేట్ ద చిల్లింగ్ ఎఫెక్ట్. సో, రైజింగ్ ద కన్సర్న్స్ సో, ఈ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవ్వడం దట్ సెంటర్ ఇంటెన్షన్ టు సో, సెంటర్ ఏం చేస్తుందనమాట ఈ విధంగా క్రియేట్ చేస్తుంది ఒక చిల్లింగ్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా సెంటర్ అనేది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చిల్లింగ్ ఎఫెక్ట్ మీన్స్ అంటే వాళ్ళు భయపడిపోయి ఒక శిక్ష పడుతుందేమో అని భయపడిపోయి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడడం మానేస్తున్నారింక. ఓకే. అయితే ఇన్ నోయల్ హార్పర్ 2022లో ద సుప్రీం కోర్ట్ సపోర్ట్ ద స్ట్రిక్ట్ అయినటువంటి 2020 స్ట్రింజెంట్ అమెండ్మెంట్ యాక్ట్ సుప్రీం కోర్ట్‌ని సపోర్ట్ చేసింది. అదే విధంగా యాక్సెప్టింగ్ ద స్టేట్ ఇన్వొకేషన్ ఆఫ్ సోవర్జినిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ అన్నమాట. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది నేషన్ అండ్ నేషనల్ సెక్యూరిటీని కూడా ఇన్వొకేషన్ అన్నాడు. ఇన్వొకేషన్ అంటే ఆధారంగా తీసుకోవటం. ఈ అమెండ్మెంట్ ఆధారంగా తీసుకొని ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇండియా, ఇండిపెండెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ నేషనల్ సెక్యూరిటీని గ్రహించుకొని ఈ అమెండ్మెంట్‌ని కూడా సపోర్ట్ చేయడం జరిగిందనమాట 2020లో. ఇండియన్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ అనేది. అయినప్పటికీ ఇన్ 2020లో ద కోర్ట్ హాస్ రీడ్ డౌన్ ద రూల్స్ and that would be classified the right activism civil society bodies including the protest and demonstrations as a work of political nature అన్నమాట. సో, ఈ విధంగా ఇవన్నీ ఎవరైతే డెమోన్‌స్ట్రేషన్ చేస్తున్నారో ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసేయాలని ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ తీసేయాలని ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టకూడదని ఇవన్నీ కూడా చేసేది ఒక పరంగా ఆలోచిస్తే పొలిటికల్ నేచరే ఇందులో మెయిన్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అనేది ప్రొటెస్ట్‌లు చేయడం అనేది పొలిటికల్ నేచర్ అన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ పొలిటికల్ నేచర్ అని కూడా చెప్తుందన్నమాట సుప్రీం కోర్ట్ అనేది. అదే డ్రాయింగ్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ ద పార్టీ పాలిటిక్స్ అండ్ ఎవ్రీ డే వర్క్ ఆఫ్ ది సోషల్ అండ్ ఎకనామికల్ బెటర్‌మెంట్ అన్నమాట. ఇంకేమంటాడంటే నేచర్ అండ్ డ్రాయింగ్ ద డిస్టింక్షన్స్ అన్నమాట. అంటే పర్ఫెక్ట్ అయినటువంటి డిస్టింక్షన్స్ బిట్వీన్ ద పార్టీ పాలిటిక్స్ మధ్యన అదేవిధంగా ఎవ్రీ డే ఆఫ్ ది సోషల్ అండ్ ఎకనామికల్ బెటర్‌మెంట్ అన్నమాట. ఒక డిస్ట్రాక్షన్స్ అనేవి గీయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ప్రతిరోజు జరిగినటువంటి సోషల్ అండ్ ఎకనామికల్ బెటర్‌మెంట్‌కి మధ్య సోషల్ పార్టీ పాలిటిక్స్ మధ్యనటువంటి ఒక లైన్ అనేది గీయడం జరిగింది చెప్తున్నాడు. ద న్యూ రూల్స్ లుకింగ్ టు ట్రీట్ అడ్వొకేసీ అన్నమాట. సపోర్ట్ ద పొలిటికల్ కంటెంట్ యాస్ ద గ్రౌండ్స్ ఫర్ ది డిస్‌క్వాలిఫికేషన్ అన్నమాట. ఇంకేమంటాడంటే ఏవైతే న్యూ రూల్స్ ఏవైతే తీసుకురావడం జరిగిందో లుకింగ్ టు ట్రీట్ అడ్వొకేసీ అన్నమాట. రూల్ తీసుకురావడం అంటే ఇది ఒక సపోర్ట్‌గానే తీసుకురావడం జరిగింది. ట్రీట్ యాస్ ఎ సపోర్ట్ అండ్ పొలిటికల్ కంటెంట్ యాస్ గ్రౌండ్స్ ఫర్ డిస్‌క్వాలిఫికేషన్. ఏదైతే దీన్ని పొలిటికల్ కంటెంట్‌గా యూజ్ చేసుకోవడం అనేది ఒక డిస్‌క్వాలిఫికేషన్ గానే జరుగుతది. అనర్హతగానే జరుగుతదనమాట.
అయితే in March 2026లో సెంటర్ యాడ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ అలౌడ్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ అథారిటీ టు టేక్ ఓవర్ ది అసెట్స్ ఆఫ్ ఎన్‌జీఓస్ హూస్ ద రిజిస్టర్స్ వర్ క్యాన్సెల్డ్. అయితే సెంటర్ ఏం చెప్తుందంటే ఏ అమెండ్మెంట్ ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం ప్రపోజ్ చేస్తుందంటే ఎవరైతే ఎన్‌జీఓస్ ద్వారా ఏవైతే రిజిస్ట్రేషన్ అయితే క్యాన్సెల్ అయితే చేసామో వాళ్ళ యొక్క ప్రాపర్టీ మొత్తం అథారిటీ మొత్తం గవర్నమెంట్‌కే చెందుతుందని చెప్తున్నాడనమాట. అయితే ఆ విధంగా సరెండర్డ్ అండ్ నాట్ రిన్యూడ్ ఎవరైతే సరెండర్ చేసేసారో, ఆ విధంగా ఏదైతే క్యాన్సెలేషన్ జరిగిందో, అదే ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో ఎన్‌జీఓస్‌ని. అదేవిధంగా ఫాలోయింగ్ ద స్ట్రాంగ్ ప్రొటెస్ట్ పర్టిక్యులర్‌లీ ఫ్రమ్ ది మైనర్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నమాట. అదేవిధంగా ఈ ఈ విధంగా జరగడం వల్ల స్ట్రాంగ్ ప్రొటెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పర్టిక్యులర్‌లీ ఫ్రమ్ వ్యతిరేకత క్రియేట్ అవ్వడం జరిగింది. పర్టిక్యులర్‌లీ ఫ్రమ్ ది మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నటువంటి ఎన్‌జీఓస్ వ్యతిరేకత రావడం అనేది కూడా జరిగింది. అండ్ ప్రొటెస్ట్‌లో నిరసన జరగడం కూడా జరిగిందని చెప్తున్నాడు. ఇటు ఇన్‌పుట్ ప్రపోజల్ ఆన్ ది హోల్డ్. నౌ ద న్యూలీ నోటిఫైడ్ రూల్స్ సీమ్ అనదర్ వే ఆఫ్ ది థ్రోట్లింగ్ ది ఎన్‌జీఓస్ దట్ యుటిలైజ్ ద ఫారెన్ ఫండింగ్ ఆఫ్ ది సివిల్ సొసైటీ వర్క్స్ అన్నమాట. నౌ ద న్యూలీ నోటిఫైస్ ఏదైతే రూల్స్ అయితే వచ్చాయో ఈ సిమ్స్ టు అనదర్ వే ఆఫ్ ఇది ఒక కొత్త రూల్స్ అనేది తీసుకురావడం వల్ల సుప్రీం కోర్ట్ అనేది ఇది ఇంకో వే అనమాట. ఇది ఎన్‌జీఓస్ సప్రెస్ చేయడానికి, అణిచివేయటానికి. థ్రోటలింగ్ అనమాట. సీరియస్‌గా అణిచివేయడానికి. దట్ యుటిలైజ్ ద ఎన్‌జీఓస్ ఏవైతే ఉన్నాయో దట్ యుటిలైజ్ ద ఫారెన్ ఫండింగ్స్ యూజ్ చేసుకుంటున్నాయంట. సివిల్ సొసైటీ వర్క్ కోసం అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్క్ కోసం. ద సెంటర్ షుడ్ బి విత్‌డ్రాల్ ద ప్యూనిటివ్ ప్రొవై ప్రొవిజన్స్ అనమాట. సో, ద సెంటర్ షుడ్ బి ఖచ్చితంగా తీసుకుంటదనమాట. ఏదో పనిష్మెంట్ అనమాట. శిక్ష వేయటం అనేది పర్టిక్యులర్ దోస్ ఆర్ మల్టిపుల్ ఫేజెస్ అండ్ పొలిటికల్ కంటెంట్ అండ్ అడాప్ట్ దే ఫెయిర్ రూల్స్ అనమాట. ఎవరైతే ఫీస్ ఎక్కువైతే మల్టిపుల్ ఫీస్ ఎవరైతే తీసుకుంటారో పొలిటికల్ కంటెంట్ పరంగా ఎవరైతే ఎన్‌జీఓస్‌ని యూజ్ చేసుకుంటున్నారో, అదేవిధంగా అడాప్ట్ దేర్ ఫెయిర్ రూల్స్ అనమాట. వాళ్ళ రూల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారో, వాళ్ళ మీద ఖచ్చితంగా ప్యూనిటివ్ ప్రొవిజన్స్ అయితే చేయడం అనేది జరుగుతదన్నమాట. సెంటర్ షుడ్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నాడు. ఎవరు మల్టిపుల్ ద సెంటర్ షుడ్ విత్‌డ్రా ద ప్యూనిటివ్ ప్రొవిజన్స్ అన్నమాట. అంటే సెంటర్ ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ప్యూనిటివ్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, శిక్షలు ఏవైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. పర్టిక్యులర్ దోస్ ఇన్ ద మల్టిపుల్ ఫీజెస్ అన్నమాట. టైమ్‌లో అంటే పొలిటికల్ కంటెంట్ టైమ్‌లో ఉన్నప్పటికీ, మల్టిపుల్ ఫీజెస్ ఉన్నప్పటికీ కూడా ఆ పనిష్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాడు ఆథర్ ఈ కంప్లీట్ ఎడిటోరియల్ 1లో. సో, ఇది మొత్తం ఆహ్ ఎన్‌జీఓ సంబంధించినటువంటి దాని రిస్ట్రిక్షన్స్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని వొయిలేషన్స్ గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆర్టికల్ అనేది. తర్వాత బ్రోకెన్ అకౌంటబిలిటీ అన్నాడు. ఏది జవాబుదారీతనం అనేది విరిగిపోయింది, బ్రోకెన్ అయిపోయింది అని చెప్తున్నాడు సెకండ్ ఆర్టికల్ అనేది. ఎందుకలా చెప్తున్నాడనేది ఫస్ట్ మనం సెకండ్ ఆర్టికల్ యొక్క వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. అకౌంటబిలిటీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్స్ యాక్షన్స్ అన్నమాట. జవాబుదారీతనం అంటే రెస్పాన్సిబిలిటీ. కరప్షన్ అంటే తెలిసిందే అవినీతి. కన్‌స్ట్రక్షన్ సైట్స్ నిర్మాణ స్థలాలు. వేర్ హౌసెస్ అంటే బిల్డింగ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ గూడ్స్ అన్నమాట. గిడ్డంగులు అంటాం అన్నమాట వాటిని. అంటే బిల్డింగ్స్ యూజ్డ్ ఫర్ ది స్టోరేజ్ ఆఫ్ ది ఫుడ్స్ అన్నమాట. స్టోరేజ్ ఆఫ్ ది గూడ్స్, ఫుడ్స్. దాన్ని వేర్ హౌసెస్ అంటాం. కొలాప్స్ అంటే కూల్చివేయటం. రెమినిసెంట్ అంటే గుర్తుకు తెచ్చే రిమైండింగ్ సమ్‌వన్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. రెమినిసెంట్ అంటే గుర్తుకు తెచ్చేటటువంటి గుర్తులన్నమాట. గుర్తుకు తెచ్చేటటువంటి రిమైండింగ్ సమ్‌వన్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. తర్వాత ఎంపానల్డ్ అన్నాడు. ఎంపానల్డ్ అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్. ఎంపానల్డ్ చేశానంటే అఫీషియల్లీ అప్రూవ్ చేసావని. అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్ అని ఎంపానల్డ్ అంటామనమాట. తర్వాత స్ట్రక్చరల్ ఇంజినీర్
తర్వాత ఎంపానెల్డ్ అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్ అని. తర్వాత స్ట్రక్చరల్ ఇంజినీర్ అన్నమాట. నిర్మాణమైన ఇంజినీరు. కార్టెల్స్ అంటే గ్రూప్ దట్ సీక్రెట్‌లీ కంట్రోల్ ద బిజినెస్ యాక్టివిటీస్ అన్నమాట. ఏదైతే గ్రూప్ అయితే ఉంటదో, ఏదైతే గ్రూప్ ఉంటదో అది సీక్రెట్‌గా నడిపిస్తుంటదన్నమాట బిజినెస్. ఆ గ్రూప్‌ని కార్టెల్స్ అంటామన్నమాట. తర్వాత సుబ్బుపార్ మీన్స్ బిలో ది యాక్సెప్టెడ్ స్టాండర్డ్ అన్నమాట. నాసిరకమైనటువంటి వస్తువులని సుబ్బుపార్ అంటాం. తర్వాత డెలిగేటింగ్ అంటే బాధ్యతను అప్పగించటం. డెలిగేషన్స్ అంటే అపాయింట్ చేయటం. డెలిగేషన్స్ ఇవ్వడం అంటే అపాయింట్ చేయడం, అసైన్ ద వర్క్ ఫర్ అనదర్ పర్సన్, ఒక వర్క్‌ని, ఒక బాధ్యతను అప్పగించడం డెలిగేటింగ్ అంటామనమాట. అన్‌లైసెన్స్డ్ అంటే లైసెన్స్ లేనటువంటి. తర్వాత కోరిగేటెడ్ టిన్ షీట్స్ అనమాట. వేవీ మెటల్ షీట్స్ యూజ్డ్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్స్ అనమాట. కొన్ని మెటల్ షీట్స్ ఉంటాయన్నమాట. వాటిని టిన్ షీట్స్ అంటామనమాట. కోరిగేటెడ్ టిన్ షీట్స్ అంటే అది కన్‌స్ట్రక్షన్స్‌లో యూజ్ చేస్తామనమాట. హెవీ మెటల్ షీట్స్ యూజ్డ్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్స్. తర్వాత కాంక్రీట్ అంటే రూఫ్ మేడ్ సిమెంట్ కాంక్రీట్. ఓకే. కాంక్రీట్ రూఫ్ అన్నమాట. అంటే రూఫ్ మీద ఏసేటువంటి కాంక్రీట్ సిమెంట్. ఫస్ట్ వన్ చూడండి అకౌంటబిలిటీ. ఒకటి రాస్తాను చూడండి. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. తర్వాత వేర్ హౌసెస్ అంటాడు. వేర్ హౌసెస్ అంటే స్టోరేజ్ ప్లేసెస్ ఆఫ్ ది గూడ్స్ అన్నమాట. స్టోరేజ్ బిల్డింగ్స్ ఆఫ్ ది గూడ్స్. రెమినిసెంట్ అన్నమాట. రెమినిసెంట్ గుర్తుకు తెచ్చే అంటే రిమైండింగ్ సమ్‌వన్ ఆఫ్ సంథింగ్ అన్నమాట. గుర్తుకు తెచ్చేటటువంటి అటువంటి మీనింగ్‌లు యూజ్ చేస్తాం రెమినిసెంట్ అని. అఫీషియల్లీ అప్రూవ్డ్ దాన్ని ఎగ్జాంపుల్డ్ అంటాం. సారీ ఎంపానెల్డ్. ఎంపానెల్డ్. ఎంపానెల్డ్ అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్ అని. తర్వాతొచ్చేసరికి కార్టెల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్టెల్స్? కార్టెల్స్ ఆర్ గ్రూప్ దట్ సీక్రెట్‌లీ కంట్రోల్ ద బిజినెస్ యాక్టివిటీస్ అన్నమాట. ఏదైతే గ్రూప్ అయితే ఉంటదో సీక్రెట్ బిజినెస్ యాక్టివిటీస్‌ని కంట్రోల్ చేయదని కార్టెల్స్ అంటాం. తర్వాతొచ్చేసరికి సుబ్బుపార అంటే నాసిరకమైనటువంటి కార్టెల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్టెల్స్? టెల్ మీ వాట్ ఈస్ ద కార్టెల్స్ అంటే అవినీతి అంటే బిజినెస్‌లో కొంతమంది ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటారు. అటువంటి గ్రూప్‌ని కార్టెల్స్ అంటాం. సుబ్బుపార అంటే నాసిరకమైనటువంటి. అసైన్ చేయడం అన్నమాట. ఒక బాధ్యతలు అప్పగించటం. తర్వాత కోరిగేటెడ్ షీట్స్ అంటాడు. టిన్ షీట్. అంటే వేవీ మెటల్ షీట్స్ యూజ్డ్ ఇన్ కన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. కన్‌స్ట్రక్షన్‌లో యూజ్ చేసేటువంటి టిన్ షీట్స్ అన్నమాట. తర్వాత కాంక్రీట్ రూఫ్ అంటే రూఫ్ మేడ్ ఆఫ్ ది సిమెంట్. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ అని. లేదా జవాబుదారీతనం. జవాబుదారీతనం. వేర్ హౌసెస్ అంటే ఆహ్, స్టోరేజ్ బిల్డింగ్స్ ఫర్ గూడ్స్ అన్నమాట. గూడ్స్‌ని దాచిపెట్టేటువంటి బిల్డింగ్స్. రెమినిసెంట్ అంటే గుర్తుకు తెచ్చేటటువంటి గుర్తుకు తర్వాతొచ్చేసరికి ఎంపానెల్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపానెల్డ్? అంటే అఫీషియల్లీ అప్రూవ్డ్.
తర్వాత వచ్చేసరికి కార్టల్స్. కార్టల్స్ అంటే గ్రూప్ దట్ ఇన్వాల్వింగ్ illegal business. What is the meaning of subpar? Subpar అంటే నాసి రకం. డెలిగేటింగ్ అనమాట. Officially given the work for someone. Corrugated tin sheets అంటాడు. వాట్ ఈస్ ద corrugated tin sheets అంటే వేవీ మెటల్స్ అనమాట. వేవీ మెటల్స్ ఫర్ యూజ్ ఇన్ కన్స్ట్రక్షన్స్ అనమాట. వేవీ మెటల్ షీట్స్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అని. వాట్ ఈస్ ద షార్ట్ కట్ అన్నాడు. షార్ట్ కట్ అంటే ఈజీ వే ఆఫ్ మార్గాన్ని షార్ట్ కట్ అంటాం. తర్వాత ప్యాన్ కేకింగ్ అనమాట. ఫ్లోర్స్ కొలాప్సింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద అదర్. ప్యాన్ కేకింగ్ అంటే అంతస్తులు ఒకదానిపై మరొకటి కూలిపోవటం. ప్యాన్ కేకింగ్ అంటే అంతస్తులు ఏవైతే ఉంటాయో ఒకదాని మీద ఒకటి కూలిపోవటాన్ని ప్యాన్ కేకింగ్ అంటాం అనమాట. ప్యాన్ కేకింగ్. బ్రంట్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్ హార్మ్ఫుల్. తీవ్ర ప్రభావాన్ని చూపించడాన్ని బ్రంట్ అంటాం. ఇంపాక్ట్ బ్రంట్. సబ్ కాంట్రాక్టింగ్ చైన్ అనమాట. ఉప కాంట్రాక్టర్ల వ్యవస్థ. లేదా కాంట్రాక్ట్స్ మెయిన్ కాంట్రాక్ట్స్ ఉంటారు. వాళ్ళ కింద పనిచేసే కాంట్రాక్ట్స్ ఉంటారు అనమాట. వాళ్ళని సబ్ కాంట్రాక్టింగ్ చైన్స్ అంటాం. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అన్నమాట. ఏదో పర్యావరణం క్షీణించిపోవడాన్ని ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటాం. ఫ్రాగ్మెంటెడ్, సెపరేటెడ్, డివైడెడ్. రికాన్ విత్, డీల్ సీరియస్లీ విత్ అని. తీవ్రంగా ఎదుర్కోవడం అనమాట. దేన్నైనా సీరియస్గా డీల్ చేయటం అని మీనింగ్లో వస్తుంది అనమాట. రీకాన్ విత్ అని. తర్వాత అనాక్రోనిస్టిక్ అంటే అవుట్డేటెడ్ అని. బిలాంగ్ టు ఎర్లియర్ పీరియడ్ అనమాట. కాలం చెల్లినటువంటి అని. అవుట్డేటెడ్. అవుట్డేటెడ్, అబ్సొల్యూట్, అవుట్డేటెడ్ అని. తర్వాత కాంప్లెక్సిటీస్ తెలిసిందే. కాంప్లికేటెడ్ అని. అకౌంటబిలిటీ గ్యాప్ అనమాట. రెస్పాన్సిబుల్ గ్యాప్ అని. ల్యాక్ ఆఫ్ క్లియర్ రెస్పాన్సిబుల్ గ్యాప్ వచ్చిందంటే క్లియర్ లేదు అని. అకౌంటబిలిటీ గ్యాప్ అంటే ల్యాక్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అని. లూప్ హోల్స్ అంటే లోపాలు అనమాట. చట్టంలో ఉన్న లోపాలు. తర్వాత ఇంప్యూగ్డ్ అంటే అక్యూజ్డ్ ఆఫ్ ది రాంగ్ డూయింగ్ ఆర్ క్వశ్చన్. ఆరోపణలు ఎదుర్కోవటం అనమాట. తప్పు చేసినట్టుకి క్వశ్చన్స్ వేయటం అనమాట. అక్యూజ్డ్ ఆఫ్ ది రాంగ్ డూయింగ్ అనమాట. తప్పు చేయడం వల్ల ఏంటంటే ఒక పర్సన్ అక్యూజ్ అని పిలుస్తాం. దాన్ని ఇంపుగ్నుడ్ అంటే తప్పు చేసినట్టు వ్యక్తి. అక్యూజ్డ్, రాంగ్ డూయింగ్ పర్సన్ అనే అర్థం. తర్వాత జుడిసికేషనల్ పింగ్ పాంగ్ అంటే అధికారుల మధ్య బాధ్యతలు ఒకరిపై మరొకరు నెట్టడం అనమాట. సో ఒకరి బాధ్యతలు ఇంకొకరి మీద నెట్టడాన్ని జుడిసికేషన్ పింగ్ పాంగ్ అంటాం అనమాట. తర్వాత లీగల్లీ రెస్పాన్సిబుల్. ఐ ఆమ్ ద లియబుల్ పర్సన్ అంటే ఐ ఆమ్ ద లీగల్ నేనే దానికి బాధ్యుడిని. ఐ ఆమ్ ద లియబుల్ పర్సన్, నేనే దానికి లీగల్గా రెస్పాన్సిబుల్ పర్సన్ అని మీనింగ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి ఇందులో. మనకు ఒకటి రాస్తాను చూడండి.
ఫస్ట్ వన్ షార్ట్ కట్ అని సులభమైన మార్గం. ప్యాన్ కేకింగ్ అన్నమాట అంటే అంతస్తులు ఒకదానిపై మరొకటి కూలిపోవటం. ప్యాన్ కేకింగ్. తర్వాతొచ్చేసరికి బ్రంట్. వాట్ ఈస్ ద బ్రంట్ అంటే తీవ్ర ప్రభావం స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించడం బ్రంట్. రీకాన్ విత్ అంటే డీల్ సీరియస్‌లీ వెరీ సీరియస్‌గా డీల్ చేయడం రీకాన్. ఆర్‌ఈసీకేఓఎన్. రీకాన్ విత్ అన్నమాట. తీవ్రంగా ఎదుర్కోవడం. సీరియస్‌గా డీల్ చేయడం అన్నమాట. డీల్ సీరియస్‌లీ అని. తర్వాతొచ్చేసరికి ఎనక్రోనిస్టిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనక్రోనిస్టిక్ అంటే ఔట్‌డేటెడ్ కాలం చెల్లిపోయినటువంటి అబ్సొల్యూట్ అని ఎనక్రోనిస్టిక్. అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ గ్యాప్ అంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అని. తర్వాత వచ్చేసరికి లూప్ హోల్స్. లూప్ హోల్స్ అంటే లోపాలు. తర్వాత వచ్చేసరికి ఇంపంగ్డ్. వాట్ ఈస్ ద ఇంపంగ్డ్ అంటే అక్యూజ్డ్ ఆఫ్ ది రాంగ్ డూయింగ్ వల్ల అయినటువంటి తప్పు చేయడం వల్ల అయినటువంటి నిందితుడిని ఇంపంగ్డ్ అంటాం. తర్వాత లేబుల్. లీగల్లీ రెస్పాన్సిబుల్ బాధ్యుడు అని. లియాబుల్. ఫస్ట్ వన్ ప్యాన్ కేకింగ్ అన్నాడు. ప్యాన్ కేకింగ్ అంటే అంతస్తులు ఒకదానిపై ఒకటి కూలిపోవటం. తర్వాత వచ్చేసరికి బ్రంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రంట్? అంటే స్ట్రాంగ్లీ ఇంపాక్ట్ చూపించడం అనమాట. స్ట్రాంగ్లీ ఇంపాక్ట్ అంటే తీవ్రంగా ఎదుర్కోవటం అని. రీకాన్ అంటే సారీ. తీవ్రమైనటువంటి ప్రభావం. స్ట్రాంగ్ ఇంపాక్ట్ అంటే తీవ్రమైన ప్రభావం. తర్వాత వచ్చేసరికి రీకాన్. రీకాన్ విత్ అంటే తీవ్రంగా ఎదుర్కోవటం. సీరియస్‌లీ డీలింగ్ అనమాట. స్ట్రాంగ్లీ డీలింగ్. అనాక్రోనిస్టిక్ అన్నా, ఆబ్సొలేట్ అన్నా, ఔట్‌డేటెడ్ అన్నా ఒకటే మీనింగ్ అనమాట. అంటే నో లాంగ్ లాస్టింగ్ అని. అకౌంటబిలిటీ గ్యాప్ అంటే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. లూప్ హోల్స్ అంటే లోపాలు. ఇంపంగడ్ అన్నమాట అంటే అక్యూజ్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అని. తర్వాత లీబుల్ అంటే బాధ్యుడు. లేదా రెస్పాన్సిబుల్ పర్సన్ అని. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి. బ్రోకెన్ అకౌంటబిలిటీ అంటే విరిగిపోయినటువంటి రెస్పాన్సిబిలిటీ అని.
కరప్షన్ ఎట్ ఆల్ లెవెల్స్. టేక్ టు టోల్ ఆన్ ద లీవ్స్ ఎట్ కన్‌స్ట్రక్షన్ సైట్ అనమాట. కరప్షన్ అయితే అవినీతి ఏదైతే ఉందో ప్రతి లెవెల్‌లో కూడా ఉందనమాట. టేక్స్ ఆన్ టోల్ ఆన్ ది లివ్స్ ఎట్ కన్‌స్ట్రక్షన్ సైట్. కన్‌స్ట్రక్షన్ సైట్ ఏదైతే ఉందో బిల్డింగ్ కట్టేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, కరప్షన్ అనేది ప్రతి లెవెల్‌లో కూడా, ప్రతి స్టేజ్‌లో కూడా ఉందని చెప్తున్నాడు. సో, రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. రెస్పాన్సిబిలిటీ అనేది విరిగిపోయిందని చెప్తున్నాడనమాట. సో, మెయిన్ హెడ్డింగ్ అనేది అండ్ సబ్ హెడ్డింగ్ కూడా. తర్వాత ఇన్ లైట్ ఆఫ్ ది టొరంటోలో వేర్ హౌసెస్ కొలాప్సెస్ ఇన్ ది కలకత్తా ఆన్ జూన్ 24 అనమాట. సో, కలకత్తాలో అయితే ఏం జరిగిందంటే జూన్ 24న వైర్ హౌసెస్ అనేది గిడ్డంగులనేవి ఏదైతే స్టోరేజ్ హౌసెస్ బిల్డింగ్ ఫర్ గూడ్స్ అనేవి ఉన్నాయో, స్టోరేజ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో కొలాప్స్ అయ్యి పడిపోయాయంట. The ability to erect a structure based on the reportedly mistakenly planned in reminiscent of the West Bengal infamous of the syndicate Raj అనమాట. సో ఎవరైతే సిండికేట్ అయితే రాజ్ ఫేమస్ అవనటువంటి ఎవరైతే సిండికేట్ అయితే రాజు అయితే ఉన్నాడో వాడిని గుర్తు చేస్తుందనమాట. ఇది చాలా మిస్టేక్‌గా కట్టినటువంటి ప్లానింగ్ అనమాట. ఏదైతే వేర్ హౌస్ అయితే ఏదైతే ఉందో. యాస్ పర్ ది కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జాంపుల్ అఫీషియల్ అప్రూవ్డ్ ద ఆర్కిటెక్ట్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్ మస్ట్ సర్టిఫై ద బిల్డింగ్ ప్లాన్స్ అనమాట. అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏదైతే ఉందో అఫీషియల్‌గా ఒక ఆర్కిటెక్ట్‌ని గ్రాంట్ చేయడం జరిగింది. అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్స్ మస్ట్ బి క్వాలిఫైడ్ బిల్డింగ్ ప్లాన్స్. అదేవిధంగా ఎవరైతే ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్స్ ఎవరైతే ఇచ్చేటువంటి బిల్డింగ్ ప్లాన్స్ ఖచ్చితంగా క్లారిఫై చేయాల్సిందని చెప్తున్నాడనమాట. అయితే ద కరప్షన్ రేంజెస్ ఫ్రమ్ ది లోకల్ కార్టెల్స్ అనమాట. ఏదైతే కరప్షన్ అయితే ఎక్కడైతే ఉందో కార్టెల్స్ అంటే గ్రూప్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇల్లీగల్ బిజినెస్ ఉన్నటువంటి అక్కడి నుంచే కరప్షన్ అనేది ఉందని చెప్తున్నాడు. సమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ది పొలిటికల్ హెవీ వెయిట్స్ అనమాట. అదే విధంగా పొలిటికల్ వెయిట్స్ కూడా దీని మీద ఉన్నాయి. అండ్ ది క్లెయిమ్ దట్ ఫోర్సింగ్ ద డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో బయింగ్ ద సబ్ నేషనల్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎట్ ప్రీమియం ప్రైస్ టు లైసెన్స్ ద సర్వేయర్ claim that delegating that the task of the signing on the design not of the doing the unlicensed persons అనమాట. సో ఎవరైతే లైసెన్స్ ఇవ్వలేదో ఆ లైసెన్స్ పర్సన్స్ అంట బిల్డింగ్ కట్టడం అనేది జరిగింది. అదేవిధంగా నేషనల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. అవి ఎక్కడ కన్స్ట్రక్షన్ నాసి రకమైనటువంటి ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అది ప్రీమియం ప్రైజెస్‌లో కొన్నారట మరి లైసెన్స్‌తో సహా కలిపి అని చెప్తున్నాడనమాట. అయితే ఎల్ఎల్ రిపోర్ట్స్ ఆఫ్ ది వేర్ హౌసెస్ కొలాప్సెస్ ఏం చెప్తుందంటే ఎందుకు వేర్ హౌసెస్ అనేవి గిడ్డంగులు ఎందుకు పడిపోయాయి అనేది రిపోర్ట్ ఏం చెప్తుందంటే విచ్ హాస్ నౌ క్లెయిమ్డ్ ఎట్ 9 లివ్స్ వైల్ సెవరల్ ఆఫ్ ది ఇంజ్యూర్డ్ అనమాట. క్లెయిమ్ చేస్తే 11 మెయిన్స్ చాలా మంది కూడా ఇంజ్యూర్ అయ్యారని చెప్తుంది. అదేవిధంగా క్రిటికల్ హావ్ ఆల్రెడీ ఫౌండ్ దట్ కాంట్రాక్టర్ యూజ్డ్ ద corrugated tin sheets to support that much heavier load of the concrete roof cast. అదేవిధంగా హై లెవెల్ ఆఫ్ హెవీ వెయిట్ కలిగినటువంటి కాంక్రీట్ రూఫ్ క్యాస్ట్ అది వాడడం జరిగింది. షార్ట్ కట్ కార్ట్లెట్స్ విత్ ద కరప్షన్ మెథడ్ అనమాట ఇది ఒకటి. హాస్ బిన్ నోన్ యాస్ టేకింగ్ టు కట్ కాస్ట్ అనమాట. కాస్ట్‌ని కట్ చేసుకోవటానికి వాళ్ళు చేసిన చాలా డిఫరెంట్ పద్ధతులు యూజ్ చేశారు. వాళ్ళు ఏమి యూజ్ చేశారని చెప్తున్నాడు పర్ఫెక్ట్‌గా కోరిగేటెడ్ టిన్ షీట్స్ అనమాట. అవి వేవి మెటల్స్ అనమాట ఇవి. మెటల్స్ యూజ్ ఫర్ కన్‌స్ట్రక్షన్. ఈ మెటల్స్ యూజ్ చేయడం వల్ల కాస్ట్‌ని తగ్గించడానికి ఇవి యూజ్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే హెవీ బర్డెన్ అనేది పెరగడం జరిగిందనమాట రూఫ్ మీద. అదే ఐ విట్‌నెస్ చూసినటువంటి డిస్క్రైబ్ ద సడెన్ షేకింగ్. ఐ విట్‌నెస్ చూసినటువంటి కొంతమంది ఏం చెప్పారంటే సడెన్‌గా షేకింగ్ అనేది జరగడం జరిగింది. బిల్డింగ్ అనేది. లౌడ్ సౌండ్ అనేది రావడం జరిగింది. అండ్ ర్యాపిడ్ పాన్ కేకింగ్ ఆఫ్ ది ఫ్లోర్స్. పాన్ కేకింగ్ అంటే అంతస్తులు ఒకదాని మీద ఒకదాని కూడా కూలిపోవడం అనమాట ఫ్లోర్స్ మొత్తం. ఆన్ అకౌంట్ ఆల్సో రిపోర్టెడ్ విజిబుల్ షేకింగ్ ఆఫ్ అవర్స్ అనమాట బిఫోర్ ది కొలాప్స్ ఫాలోయింగ్ ద హెవీ రెయిన్స్. అదేవిధంగా వైల్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేంద్ర అధికారి హాస్ బీన్ సస్పెండెడ్ ఆల్ ద తృణమూల్ కాంగ్రెస్ ఎరా ప్రాజెక్ట్స్ ఇన్
ప్రాజెక్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ ద కోల్కతా. అది ఏదైతే కోల్కతాలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేసిందో ప్రాజెక్ట్స్ అనేవి అవన్నీ కూడా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ప్రెజెంట్ ఉన్నాడో చీఫ్ మినిస్టర్ అధికారి అన్నమాట. ఆ చీఫ్ మినిస్టర్ అధికారి మొత్తం క్యాన్సిల్ చేసి పడేసారన్నమాట ప్రాజెక్ట్‌లన్నీ కూడా. సో అరౌండ్ ద కోల్‌కతా యాస్ బట్ ద బిడ్ ఆఫ్ ది ఎలిమినేట్ ద కరప్షన్ అన్నమాట. ఎందుకు చేయబడేది మొత్తం కరప్షన్ మొత్తం అవినీతి మొత్తం నిర్మూలించడానికి. అదేవిధంగా మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంటిన్యూ టు బియర్ ద బ్రంట్ ఆఫ్ ది ఫ్లవర్ ద కన్‌స్ట్రక్షన్స్ అప్రూవల్ అండ్ ఎవరైతే కంటిన్యూయస్‌గా మైగ్రేట్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో టు బియర్ ద బ్రంట్ ఆఫ్ ది ఫ్లాడ్ మిస్టేక్స్ ఆఫ్ ది కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల అప్రూవల్ వాళ్ళకిచ్చేయడం. మైగ్రేట్ కన్‌స్ట్రక్షన్ ఎవరైతే లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మిస్టేక్స్ చేయడం కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో వాళ్ళకి అప్రూవల్స్ ఇచ్చేయడం. అదే యాక్టివిటీస్ ఇఫ్ ద స్టేట్ ఈస్ డస్ నాట్ ఇన్ ద ఫార్మల్ సబ్‌కేటింగ్ ద సబ్ కాంట్రాక్టింగ్ చైన్ అనమాట. అయితే యాక్టివిటీస్ ఇఫ్ ద స్టేట్ డస్ నాట్ స్పాయిల్ ఇన్ ద ఇన్ఫార్మల్ కలిగినటువంటి సబ్ కాంట్రాక్టింగ్ చైన్ అనమాట. చేయకపోతే చాలా ప్రాబ్లమాటిక్ అయిపోద్దనమాట. వాళ్ళకి యాక్టివిటీస్ సబ్ కాంట్రాక్టింగ్ చైన్స్ మనీ క్యాన్సిల్ చేయకపోతే చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. So this need and also been informed by the Indian expecting to have the more migrant laborers with the time of the environmental degradation. అయితే this need to be also informed by the Indian exporting to అది ఈ విధంగా ఈ విధంగా ఇన్ఫార్మల్ బట్టిగా చూసుకుంటే ఇండియా చాలా ఎక్కువగానే ఎక్స్‌పోర్ట్ చేస్తుందంట. ఇండియా ఎక్స్‌పోర్టింగ్ ద మోర్ మైగ్రెంట్ లేబర్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుందండి విత్ ద టైమ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. వీకెనింగ్ ద మెనీ రూరల్ లైవ్‌హుడ్స్ అన్నమాట. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే మెనీ లైవ్‌హుడ్స్‌లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఫెసిలిటీసు అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ ఉన్నటువంటి ఎవరైతే లేబర్స్ ఉన్నారో అక్కడి నుంచి ఎళ్ళిపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది క్షీణించిపోతుందంటున్నాడు. సో, ద క క స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ సచ్ యాస్ డిస్ప్లేయిడ్ ఫ్రాగ్మెంట్ అకౌంటబిలిటీ అనమాట. సో, సెవెరల్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్స్ ఈ విధంగా వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ లెవెల్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అవ్వటం వల్ల అండ్ ఇదేం చూపిస్తుందంటే డివైడ్ ద రెస్పాన్సిబిలిటీ అనమాట. ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోవడాన్ని చూపిస్తుందనమాట. అండ్ గివింగ్ ద ట్రాజిక్ స్పేట్ ఆఫ్ ది సిమిలర్ యాక్సిడెంట్స్ అరౌండ్ ది ఇండియా ఓవర్ ద పాస్ట్ 5 ఇయర్స్ అనమాట. పాస్ట్ 5 ఇయర్స్‌లో చాలా యాక్సిడెంట్స్ అనేవి జరగడం జరిగిందనమాట లాస్ట్ 5 ఇయర్స్‌లో. అండ్ ద టైమ్ హేజంట్ కమ్ టు రికాన్ విత్ ద ఫ్రాగ్మెంటేషన్ ఆహ్, జరగడం జరిగింది ఓవర్ ద పాస్ట్ 5 ఇయర్స్. సో, ఆ టైం ఏం జరిగింది కమింగ్ టు తీవ్రమైనటువంటి సిట్యుయేషన్ ఎదుర్కోవడం జరిగింది. ఫ్రాగ్మెంటేషన్స్‌తో డివైడింగ్‌తో పాటు. అయితే అట్‌లీస్ట్ సమ్ ఆఫ్ దీస్ ఫెయిల్యూర్స్ మే హావ్ బీన్ రిజల్ట్ ఆఫ్ యాన్క్రోనిస్టిక్ మోడల్ ఆఫ్ ది గవర్నెన్స్ అనమాట. సో, ఇట్ లీస్ట్ సమ్ ఆఫ్ ది కొంత తక్కువ లెవెల్‌లో ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, దీనికి రిజల్ట్ పర్యవసానం ఏం జరుగుతుందంటే, యాన్క్రోనిస్టిక్ మోడల్స్ అనమాట. యాన్క్రోనిస్టిక్ ఔట్‌డేటెడ్ అబ్సొల్యూట్ సంబంధించిన మోడల్స్ ఏవైతే ఉన్నాయి గవర్నెన్స్ సంబంధించి. దట్ హాస్ ఫెయిల్డ్ టు కీప్ అప్ విత్ ద స్పీడ్ ఆఫ్ ది మోడర్న్ కన్‌స్ట్రక్షన్స్ అనమాట. కొన్ని ఫెయిల్యూర్స్ ఉండటం వల్ల సో, ఆ బిల్డింగ్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ అనేవి ఔట్‌డేటెడ్ అయిపోవడం వల్ల అవి కూలిపోతున్నాయి. సో, యూ నీడ్ టు స్పీడ్ అప్ ద మోడర్న్ కన్‌స్ట్రక్షన్. ఏది మోడర్న్ కన్‌స్ట్రక్షన్ ఏది ఉందో స్పీడ్ అప్ చేయాలని చెప్తున్నాడు. అదే కాంప్లెక్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్స్ అదే అకౌంటబిలిటీ గ్యాప్ దస్ అరైజెస్ డ్యూ టు ది ల్యాండ్ ఓనర్‌షిప్ అనమాట. సో, ల్యాండ్ ఓనర్‌షిప్ కలిగి ఉండటం వల్ల ఏదైతే అకౌంటబిలిటీ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం అనేది కూడా జరుగుతుందని చెప్తున్నాడు ఆథర్. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్ ద సెంటర్ స్టేట్ అన్సర్టెనిటీస్ యాస్ ఎట్ తార్నాథ అండ్ డ్యూ టు ది లీగల్ సిస్టమిక్ క్యాటరింగ్ టు పారాడిగ్ మోడల్ విచ్ ద స్టేట్ వాస్ ప్రైమర్లీ బిల్డర్ అనమాట. ఇంకేమని చెప్తున్నాడంటే ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ద సెంటర్ స్టేట్ అన్సర్టెనిటీస్ అనమాట. అట్‌లీస్ట్ ఇన్వాల్వ్ అయినప్పటికీ ఏవైతే కన్‌ఫ్యూజన్స్ అస్పష్టమైనటువంటి సెంట్రల్ స్టేట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం అనేది జరిగిందనమాట. ఎక్కడైతే వేరే ఒకసారి కూలిపోవడం జరిగింది. అక్కడైతే సెంట్రల్ ఇన్వాల్వ్‌మెంట్ అస్పష్టమైనటువంటి ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉన్నప్పటికీ అయితే లేదా డ్యూ టు ది లీగల్ సిస్టమ్ క్యాటరింగ్ టు పారాడిగ్మ్ విచ్ ద స్టేట్ యాస్ ఓన్ ప్రైమరీ బిల్డర్ అనమాట. అయితే అయినప్పటికీ కూడా స్టేట్ అనేది అక్కడ మెయిన్ బిల్డర్ అనమాట. మెయిన్ మోడలింగ్ చేయడం గాని, ప్యాటర్న్ ఆఫ్ బిల్డింగ్ కట్టడం గాని స్టేట్ బిల్డర్సే మెయిన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్తున్నాడు. అయితే పెర్సిస్ట్ కంటిన్యూ లూప్ హోల్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ లైసెన్సింగ్ ప్రొసీజర్ మే ఆల్సో అలోంగ్ దట్ ద అల్టిమేట్ ఓనర్స్ ఆఫ్ ద క్యాపిటల్. ఇంకేమంటే చాలా కంటిన్యూస్ లోపాలు ఉండటం వల్ల లైసెన్సింగ్ ఇచ్చే ప్రొసీజర్‌లో
చాలా లోపాలు ఉండటం వల్ల మే ఆల్సో అలో దట్ అల్టిమేట్ ఓనర్స్ ఆఫ్ ది క్యాపిటల్. సో, ఫైనల్‌గా ఏం చేస్తారంటే అల్టిమేట్ ఓనర్స్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. ఫైనల్‌లో హై లెవెల్ మనీ సంబంధించిన కొంచెం క్యాపిటల్స్ ఎవరైతే ఓనర్స్ అవుతూ ఉన్నారో, మనీ సంబంధించిన ఓనర్స్ ఉన్నారో, స్టే అవే ఫ్రమ్ ది డర్టీ వర్క్స్ అనమాట. ఆల్ ఇన్ ద హై లెవెల్ ఆఫ్ మార్కెటింగ్‌కెళ్ళినటువంటి వాళ్ళు, హై లెవెల్ ఆఫ్ ఓనర్‌కెళ్ళినటువంటి ఏది డర్టీ వర్క్ నుంచి చాలా దూరంగా ఉన్నారని చెప్తున్నాడు. ఎట్ ద కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి. అలాంగ్ ద ఇంపుగ్నెడ్ అంటే అక్యూజ్డ్ ఆఫ్ రాంగ్‌లీ డూయింగ్ ఇంజినీర్స్ ఎవరైతే ఉంటారో, క్లెయిమ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ది డే టు డే ల్యాప్సెస్ అనమాట. ఆహ్, అటు డైలీ జరిగినటువంటి డే టు డే జరిగిన ల్యాప్సెస్ ఏవైతే ఉన్న కన్‌స్ట్రక్షన్ ఏవైతే ల్యాప్సెస్ అంటే బాధ్యతలనమాట. ల్యాప్సెస్ ఏవైతే ఉన్నో దాన్ని ఇగ్నోర్ చేయడం. అదే గివింగ్ ఔట్ ది జ్యుడిషియల్ పింగ్ పాంగ్ అనమాట. సో, ఒక ఏదైతే అఫీషియల్ యొక్క వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటే ఆళ్ళ యొక్క బాధ్యత ఇంకో మీద పెట్టేయటం. మీరు చేసేయండి అని చెప్పటం. అట్ ద తార్నాక రిపోర్ట్స్ ఇండికేట్ థట్ దేర్ వాస్ నో రికార్డ్స్ హూ వాస్ ఆన్ ద సైట్ అనమాట. అయితే ఆహ్, హ్మ్. ఎక్కడ జరిగింది? తరా తరతల అనే ప్లేస్‌లో జరిగిందనమాట. సో, ఈ వేర్ హౌసెస్ కూలిపోవడం అనేది. అయితే ఆ సైట్‌లో జరిగినటువంటి ఏ రికార్డ్ చేయబడిందంటే, ఆ సైట్‌లో కూలిపోయేటప్పుడు ఎవరు లేరంట ఆ సైట్‌లో ఆ టైంలో. లేదా స్ట్రక్చర్స్ కొలాప్స్ అయ్యే టైంలో. ఫోర్సింగ్ ద అథారిటీస్ టు డిపెండ్ ద అకౌంట్ ఫ్రమ్ ది రెసిడెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ ఇస్ ద బ్లేమ్ సెంటర్డ్ ఆన్ ది లోకల్ కాంట్రాక్టర్స్‌ని బ్లేమ్ చేయడము. వైల్ ద లైక్లీ టు లీబుల్ అనమాట. ఆళ్ళు ఖచ్చితంగా కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధితులనమాట దానికి. హి ఈస్ ద ఓన్లీ రంగ్ ఆన్ ది ల్యాడర్ అనమాట. సో, ఈడే ఆ ర్యాడర్ మీద నడిచేటువంటి నిచ్చెన మీద నడిచేటటువంటి మెయిన్ వ్యక్తులని చెప్తున్నాడనమాట. సో, ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్‌గా వేర్ హౌసెస్ కూలిపోవటం, ఎందుకు కూలిపోయింది, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది కంప్లీట్‌గా చెప్పడం జరిగింది. సో, ఇది టుడే ఎడిటోరియల్ సెషను.